రిటైర్మెంట్ కార్మికుల ఐక్యత అమలు చేయాలి కొత్త పెన్షన్ అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి కొత్త పెన్షన్ అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి కొత్త పెన్షన్ అమలు చేయాలి 20 లక్షల గ్రాట్యుటీ 20 లక్షల గ్రాట్యుటీ 2017 నుంచి 11వ నెల కాడ నుంచి డిక్లేర్ అయిన 20 లక్షల గ్రాట్యుటీ అమలు చేయాలి 20 లక్షల గ్రాట్యుటీ అమలు చేయాలి అమలు చేయాలి రిటైర్డ్ కార్మికుల ఐక్యత రిటైర్డ్ కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఉద్యోగం చేస్తూ మెడికల్ బెనిఫిట్ ద్వారా కానీ రిటైర్మెంట్ ద్వారా కానీ రిటైర్ అయిన కార్మికులకు 2000 రిటైర్మెంట్ అయినా లేక మెడికల్ బెనిఫిట్ ద్వారా రిటైర్ అయిన కార్మికులకు 2021 జూలై తర్వాత రిటైర్ అయిన కార్మికులకు 11వ వేజ్ బోర్డు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. సుమారుగా సింగరేణి వ్యాప్తంగా గోదావరి స్టేట్ పరిధిలో ఉన్న ఒక సుమారు 5,000 మంది కార్మికులు పాత పెన్షన్లు కాలవేసి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కొత్త పెన్షన్ రాక బాగా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి తక్షణమే మా కొత్త పెన్షన్ ఏర్పాటు చేసి వాళ్ళ సెటిల్మెంట్ చేయాల్సిన విజ్ఞప్తి చేస్తూ గోదావరి కానీ పరిధిలో ఒక 5,000 మంది ఉంటారు. వాళ్ళు పెన్షన్ రాక బాగా ఇబ్బంది పడుతున్నారు. పెన్షన్ రాక మామూలు పెన్షన్తో అనారోగ్యం కానీ ఆర్థిక పరిస్థితులను తీవ్రంగా చేస్తున్నారు. ఇప్పటి వరకు 11వ వేజ్ బోర్డు స్టార్ట్ అయ్యి ఇంకా 18 నెలలు అయితే కంప్లీట్ పూర్తవుతున్న సందర్భంగా ఇంకా పాత పద్ధతినే ఈ 2021 జూలై తర్వాత దిగిన కార్మికులకు అదే పాత పెన్షన్ 10 వేజ్ బోర్డు తీసుకుంటారు. కొత్త 11వ వేజ్ బోర్డు తీసుకుంటలేరు. ఇంకా 10 నెలలు 11వ వేజ్ బోర్డు కాలం ముగుస్తున్నా కూడా 12వ వేజ్ బోర్డు సిద్ధమవుతున్నా కూడా పాత పెన్షన్తో బాగా ఇబ్బందులు తలెత్తున్నాయి. ఈ విషయంలో సింగరేణిలో కార్మిక సంఘాల అన్ని నాయకులు కార్మిక సంఘాల నేతలందరూ సింగరేణిలో పనిచేసి రిటైర్ అయిన కార్మికులు వాళ్ళు ఈ విషయంలో పట్టించుకోవడం చాలా ఘోరమైన విషయం. అలాగే సింగరేణి కార్మికుల సమస్యలపై మంచి స్పందిస్తూ సింగరేణి ఎండి బలరాం గారు కార్మికులకు సేవాస్ అనిపించుకుంటారు. కేవలం ఈ పెన్షన్ విషయంలో ఆయన పట్టించుకోకపోవడం చాలా దారుణం. అంటే ఈ సమస్యగా అన్నట్టు చూస్తాను. దయచేసి ఇప్పటికైనా మా పరిస్థితులను మా బాధను ఆవేదనను అర్థం చేసుకొని మాకు పెన్షన్ తక్షణమే 11వ వేజ్ బోర్డు పెన్షన్ తక్షణమే ఇప్పించవలసిందిగా కార్మిక నాయకులకు సింగరేణి బలరాం గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే దీపైన కార్మికులకు చాలామందికి ఇల్లు లేక చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఉన్న సర్వీసులు చేసినప్పుడు పిల్లలకే జీతాల వాళ్ళ చదువులకి అయిపోయింది. ఇల్లు కట్టుకునే స్తోమత కూడా లేకుండే మనగూరు ఒక భూపాలపల్లి గోదరగా నేరులే కోటల్లో కార్మికులు ఎక్కువ మిగతా ఏరియాలో మిగతా డివిజన్లో కార్మికులు ఎక్కువైపోయినారు. కోటలు ఎక్కువైపోయినాయి. కార్మికులు తక్కువ ఉన్నారు. కాబట్టి ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నారో రిటైర్ కార్మికులకు సొంత ఇల్లు లేవు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోట ఇవ్వాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాము. లేకపోతే ఒక 2 గుంటల భూమి వాళ్ళకి ఇస్తే అట్లా కూడా ఏర్పరచుకుంటారు. అంబికా దర్బార్ బస్తుల ఏ కార్మికుడు పనిచేసినా ఒక 15 సంవత్సరాలు పనిచేస్తే ఒక ఇల్లు కట్టించేది. అదే సిద్ధాంతం ఇక్కడ సొంత ఇంటి పథకం కింద రిటైర్ కార్మికులకు ఇల్లు ఇప్పించవలసిన విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగనే 8 నుంచి 10 లక్షలు మా హెల్త్ కార్డు అడ్జస్టులు అది కూడా తొందరగా సర్కులర్ విడుదల విజ్ఞప్తి చేస్తున్నాం. కొత్త తక్కువ ఉన్న పెన్షన్ 200, 300, 1000 రూపాయల ఉన్న పెన్షన్ తీసుకున్న కార్మికులకు ప్రభుత్వ పెన్షన్ ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జనవరి నుండి 20 lakhs గ్రాట్యుటీ ఇవ్వాలని హైకోర్టు ఇటు కోల్ ఇండియాకు అటు సింగరేణి యాజమాన్యంకు చెప్పినా కూడా ఇంతవరకు ఇవ్వక నిర్లక్ష్యం వహిస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా హైకోర్టు తీర్పును గ్రహించి అభిమానించి 20 లక్షలు చెల్లించవలసిందిగా